హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మినిమమ్ ఆపరేషన్స్ టు మేక్ ఏ యూని వాల్యూ గ్రిడ్. ప్రాబ్లం ఏంటంటే ఒక m ఇంటూ n అనే మ్యాట్రిక్స్ ఇస్తారు మనకి. ఆ మ్యాట్రిక్స్లోని మనం x అనే వాల్యూ కూడా ఇస్తాడు అనమాట ఇన్పుట్లోని. ఈ x అనే వాల్యూ either మనం యాడ్ చేయగలం లేదా సపరేట్ చేయగలం అనమాట. ఓకే, అలాగే మినిమమ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ప్లేస్ చేసుకొని మొత్తం అరేలో ఉన్న మ్యాట్రిక్స్లో ఉన్న అన్ని వాల్యూస్ ఈక్వేట్ చేయాలి. ఓకే, అది పాసిబుల్. ఒకవేళ అది పాసిబుల్ అవ్వకపోతే -1 రిటర్న్ చేయమని చెప్పాడు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, -1 ఎందుకు రిటర్న్ చేశాడంటే మనం ఇందులో ఏ ఒక్క వాల్యూ తీసుకున్నా సరే ఇంకొక వాల్యూలో మార్చలేము మనం. గమనించండి ఒకసారి. ఒకవేళ 1 చూస్ చేసుకొని అన్నిటిని 1లోకి మార్చుకోవాలనుకో, ఎయిదర్ మనం 2నే యాడ్ చేయాలి లేదా మైనస్ చేయాలి. ఒకవేళ 2ని అన్నిటిలోకి మైనస్ చేస్తే ఏమవుతుంది? ఇది 1 అవుతుంది, ఇదేమవుతుంది 0 అయిపోతుంది. సో అవ్వదు, 1 అవ్వదు, 2 అలా మీరు ఏ ఎలిమెంట్ చూసుకున్నా సరే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు? మన ఎగ్జాంపుల్ టార్గెట్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ చూసుకున్నా సరే టార్గెట్ ఎలిమెంట్కి కరెంట్ ఎలిమెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఖచ్చితంగా ఈ ఎక్స్ అనే వాల్యూతోని డివైడ్ అవ్వాలి. డివైడ్ అవుతేనే మనం ఆ సర్టెన్ ఎలిమెంట్లోకి అచీవ్ చేయగలం అనమాట వాల్యూ అనేది. ఓకే, అదే అనమాట కీ పాయింట్. చూద్దాం. ఫస్ట్ ఎంటైర్ 2D మ్యాట్రిక్స్ని 1 డైమెన్షనల్ అరే కింద మార్చుదాం. ఓకే, అరే అని నేను ఏం తీసుకుంటున్నాను, ఫర్ రో ఇన్ గ్రిడ్. ఓకే, ఎవ్రీ రో ట్రావర్స్ చేసుకుంటున్నాను. ఎవ్రీ రోలోనే ఎవ్రీ ఎలిమెంట్ అదే ఫర్ ఎలిమెంట్ ఇన్ రో అంటే ప్రతి రోలో ఒక్కొక్క ఎలిమెంట్ ట్రావర్స్ అవుతుంది. తర్వాత ఏంటి అవ్వాలి? ఎలిమెంట్ కదా, స్టోర్ అవ్వాలి ఎలిమెంట్. ఓకే, స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ 2 డైమెన్షన్ అరే అంతా సింగిల్ డైమెన్షన్ కన్వర్ట్ చేసాం. తర్వాత టార్గెట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ అరేని ఫస్ట్ సార్ట్ చేయి. ఇది మీడియన్ ఫార్ములా. ఓకే, అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, అరేని సార్ట్ చేసామా? ఇప్పుడు మనకి మిడిల్ ఎలిమెంట్లో కన్వర్ట్ చేసుకోవాలి ఏ ఎలిమెంట్ అయినా సరే. అంటే మిడిల్ ఎలిమెంట్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లెన్ ఆఫ్ అరే బై 2. ఓకే, మిడిల్ ఎలిమెంట్ అంటే అరేలో మిడిల్ ఎలిమెంట్ అంటే ఇది ఇండెక్స్ పొజిషన్ అవుతుంది. సో అరే నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, అరే నేమ్ ఇచ్చాం. అరేలో మిడిల్ ఎలిమెంట్ తీసుకొని టార్గెట్లో ప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆపరేషన్స్ అన్నీ 0 పెట్టుకున్నావా? ఇప్పుడు వాల్యూ ఇన్ అరే ట్రావర్స్ చేసుకో. ఒక్కొక్క వాల్యూ అరేలో ఉన్నది. ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క వాల్యూని మనం టార్గెట్ ఎలిమెంట్లోకి మార్చుకోవాలంటే ఏమని చెప్పాను? -1 ఎప్పుడు వస్తుంది అంటే డిఫరెన్స్ దేనిది? వాల్యూది టార్గెట్ది డిఫరెన్స్ అనేది ఎక్స్తో డివైడ్ అవ్వాలి. అంతేనా? ఎక్స్తో ఒకవేళ డివైడ్ అవ్వలేదనుకో మనం ఆ సెట్ అయిన టార్గెట్లోకి మనం చేంజ్ చేయలేం అనమాట వాల్యూ అనేది. ఓకే, 0 అవ్వలేనప్పుడు ఓకే ఏం రిటర్న్ చేస్తాం? బులియన్ వాల్యూ ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఫాల్స్ కాదు, -1 కదా రిటర్న్ చేయమని చెప్పాడు. -1. ఓకే, లేదంటే ఆపరేషన్స్ అనేవి ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది అన్నది రిటర్న్ చేయాలి. ఎన్నిసార్లు అంటే బై x టైమ్స్. అంతేనా? ఆ ఆపరేషన్ వచ్చి ఏం రిటర్న్ చేస్తాం? ఆ ఆపరేషన్ రిటర్న్ చేస్తే సబ్మిట్ చేస్తాను. గైస్, సొల్యూషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తెచ్చండి. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ కంటెంట్ అండ్ GFG కంటెంట్ కోసం ఛానల్ కూడా ఫాలో చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.